రీసెంట్గా నిర్మల్లో 9 సంవత్సరాల పిల్లాడు రేబిస్ వ్యాధితో చనిపోయాడు. కుక్కల నుండి వచ్చేటువంటి రేబిస్ వ్యాధి ఎందుకింత ప్రమాదకరం, ప్రాణాలని తీసేస్తోంది, కుక్క కరిచినప్పుడు ఏం చేయాలి, అసలు రేబిస్ అంటే ఏంటి మాట్లాడుకుందాం. రేబిస్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఎందుకు అంటే ఇది వస్తే చావే, మరణమే, ఇంకొక ఆప్షన్ లేదు. ఇది ఓన్లీ కుక్కల ద్వారా మాత్రమే వస్తుందా? కాదు. పిల్లులు, కోతులు, నక్కలు, గబ్బిలాలు, వీటి ద్వారా కూడా ఈ రేబిస్ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. ఈ జంతువుల యొక్క లాలాజలం, వాటి సెలైవాలో ఉంటుంది ఈ వైరస్. అవి కరిచినప్పుడు లేదా గీరినప్పుడు మన బాడీ మీద ఏదైనా గాయం ఉందనుకోండి, ఒక దెబ్బ ఉంది, దాని మీద ఈ జంతువుల యొక్క లాలాజలం, ఆ సెలైవా పడినప్పుడు కూడా ఆ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత టీకా తీసుకుంటే సరే, లేదంటే ఆ వైరస్ మెదడుకు చేరితే మాత్రం అత్యంత ప్రమాదకరం అని చెప్తుంటారు డాక్టర్స్. ఈ రేబీస్ అనే వైరస్ మన శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, ఇనీషియల్గా తలనొప్పి, జ్వరం, అలసిపోవటం, ఆ కుక్క కరిచిన చోట మంటగా ఉండటం. నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళు భయపడిపోతారు, టెన్షన్, ఆందోళన పడటం, పిచ్చిగా ప్రవర్తించటం, తర్వాత గాలి వీచినా కూడా భయపడిపోవటం, ఫ్యాన్ వేసినా భయపడటం, తర్వాత నీళ్లు చూసినా కూడా భయపడుతూ ఉంటారట. నీళ్లు తాగడానికి కూడా ఒక హైడ్రోఫోబియా కనిపిస్తుంది వాళ్ళలో. అంతేకాదు, నోటి నుంచి అధికంగా ఎక్కువగా సెలైవా రావటం, ఆ లాలాజలం రావటం అనేది గమనిస్తాం. ఈ వైరస్ మెదడుకి చేరితే మాత్రం అత్యంత ప్రమాదకరం అంటున్నారు డాక్టర్లు. మెదడులోని సెల్స్ని ఈ వైరస్ దెబ్బతీస్తుందట. మెదడు నుండి సిగ్నల్స్ వెళతాయి కదా నరాల ద్వారా, దానిని అడ్డుకుంటుందట. శరీరం నియంత్రణని కోల్పోతుంది. ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, గుండె ఆగి చనిపోతారట. అయితే ఇక్కడ మనకు వచ్చే డౌట్ ఏంటి, ప్రతి కుక్కలోనూ ఈ రేబీస్ అనే వైరస్ ఉంటుందా? ఉండదు. టీకా వేసిన ఆరోగ్యకరమైనటువంటి డాగ్స్లో ఈ వైరస్ ఉండదు. కానీ కుక్క కరిచినప్పుడు ఆ కుక్కకి రేబీస్ ఉందా లేదా అనేది మనకు తెలియదు, కాబట్టి టీకా వేసుకోవడం అనేది అవసరం. సరే, ఇప్పుడు కుక్క కరిచినప్పుడు వెంటనే ఏం చేయాలి? డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, ముందుగా ఆ గాయాన్ని శుభ్రంగా సబ్బుతో కడిగేయాలి. యాంటీసెప్టిక్ లేదా బెటాడిన్ ఉంటే వేయండి. ఆ తర్వాత ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. వాళ్ళు టీకా వేస్తారు. అంతేకాదు, వాళ్ళు ఫాలో అప్ కూడా చెప్తారు. వెళ్ళగానే ఒకసారి టీకా వేస్తారు, డే 3, డే 7, డే 14, డే 28 ఇలా. సో టీకా వేసుకుంటే ప్రాణం పోయేంత పరిస్థితి వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. చివరిగా చాలా ముఖ్యమైన విషయం, కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకి చెబితే వాళ్ళు ఏమైనా అంటారేమో అని చెప్పి భయంతో కుక్క కరిచిన విషయాన్ని దాస్తారు. కానీ అది వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. ఆ తర్వాత తల్లిదండ్రులు ఎంత బాధపడినా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి పేరెంట్స్ కూడా పిల్లలకి చెప్పండి, ఏదైనా జంతువు కరిస్తే ఇమ్మీడియట్గా మాకు చెప్పు, మేము ఏమనము అని మీరు కూడా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి.